హీరో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లెనిన్ సెంటర్ లో విగ్రహాన్ని కృష్ణ మనవడు జయకృష్ణ సోదరుడు శేషగిరిరావు ఆవిష్కరించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కృష్ణ అభిమానులు భారీగా తరలివచ్చారు. తన తాత ఎప్పుడూ పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంటుందని కృష్ణ మనవడు హీరోగా రాబోతున్న జయకృష్ణ అన్నారు. ఆయన గర్వపడేలా ముందుకెళ్తా అన్నారు. బాబాయ్ మహేష్ బాబుకు తాను వీరాభిమానిగా చెప్పారు. మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా. ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది. జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అలరించారు, మనల్ని ఎంతగా నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి. నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. కృష్ణ అంటే మన మొట్టమొదట గుర్తొచ్చేది విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు. అల్లూరి సీతారామరాజు. ఇప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తగిలించినటువంటి సినిమాల్ని నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున లెనిన్ సెంటర్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఆయన్ని తోటి నటులు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ అభిమానించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కృష్ణ గారికే ఆ పేరు దక్కింది. ఎందుకంటే అందరితో మంచిగా ఉండి అందరితో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడు స్వర్గీయ కృష్ణ గారు. కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడ ఎట్లా ఉందని అడిగేవాళ్ళు. అంత ప్రేమ ఉంటే మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంటే అంత ప్రేమ ఉందా లేదా? తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న ఆత్మీయత కృష్ణ గారు ఏ రోజు కూడా తలుచుకునేవాళ్ళు. వారితో నాకు కూడా కొంత అనుబంధం ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. జయకృష్ణ చిన్నప్పుడు ఏదో చబ్బీగా చూసా. జయకృష్ణని చూస్తే చక్కటి హీరోగా, మహేష్ బాబు లాగా చక్కటి అందమైన హీరోగా ఇవాళ జయకృష్ణ వస్తున్నారు. కాబట్టి మనందరం మరొక చక్కటి హీరోని అతి త్వరలో చూడబోతున్నాం. వారిని లాంచ్ చేస్తున్న అశ్విని దత్ గారు ఎంతో మంది ప్రముఖ హీరోల్ని లాంచ్ చేసి మళ్ళీ మన విజయవాడ నగరానికి చెందిన వ్యక్తే. కాబట్టి ఆయన చేతిలో, హిమాలయ చేతిలో జయకృష్ణ గారి భవిష్యత్తు రాబోయే సినిమా ఎంత హిట్ అవుతుంది? సూపర్ హిట్. కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు, ఒక అల్లూరి సీతారామరాజు,
మళ్ళీ ఆ 2 చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచికట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రేతులోకించారు. ఇవన్నిటికంటే అశ్విని దత్ గారు తీసినటువంటి అగ్నిపర్వతం, కృష్ణ గారి పేరు చెబితేనే అగ్నిపర్వతం అనగానే ఒక రోమాలు నెక్కబడిచేలాగా ఉంటుంది ఆ సినిమా. 40 సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మనం అందరం అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం సినిమా ఉదయం వాటి చూస్తున్నాము.